స్వామి, ఇప్పుడు రీసెంట్ గా మంచు మనోజ్ది అలాగే మోహన్ బాబు గారిది సమాజంలో ఒక ప్రాబ్లం అనేది జరుగుతుంది. దీని గురించి మీ రెస్పాన్స్ ఏంటి స్వామి? అంటే మీడియా మిత్రులకు ముందుగా నమస్కారం. మరియు ఇక్కడ జరుగుతున్నటువంటి మంచు మోహన్ బాబు గారికి మంచి వాళ్ళకి కూడా నా యొక్క ధన్యవాదాలు. ఏంటంటే ఇది ఫ్యామిలీ విషయం. మీడియా మిత్రులకు నేను తెలియజేయడం ఏమిటంటే ఫ్యామిలీ విషయం. వాళ్ళ ఫ్యామిలీ విషయంలో ఎలాంటి పరిస్థితుల్లో నెలకొందో, మరి ఎందుకు ఇలా జరిగిందో మనకైతే వాస్తవంగా మనకు తెలియదు. మనం బయటగా ఉంటాం కాబట్టి వాళ్ళ ఫ్యామిలీలో వాళ్ళ విషయాలు ఎలా, దేని గురించి ఎలా ఆలోచించి వాళ్ళు ఏ విధంగా ఈ యొక్క గొడవలు జరగడం స్టార్ట్ అయ్యాయో మొత్తం మీద మనకైతే తెలియదు. నాకు తెలిసి మోహన్ బాబు గారు ఒక సినీ ఇండస్ట్రీలో కూడా ఒక పెద్ద నెంబర్ 1గా వెలిగినటువంటి ఒక పెద్ద మనిషి, పెద్ద ఎంతో ఆయన కష్టపడి సంపాదించి ఇండస్ట్రీలో ఆయన పేరును ఒక బ్రాండ్గా మోహన్ బాబు గారు ఒక ఆయన చాలా పెద్ద వ్యక్తిగా కూడా ఎదిగారు. అది ఒక భగవంతుడు ఆశీస్సు ఉంటేనే కానీ అలాంటి వ్యక్తులు ఆ స్థితిలోకి వస్తారు. అంతేగాని సామాన్యంగా మనం అందరం కూడా ఎవరు రాలేము. కానీ ఇన్నాళ్ళుగా కూడా మోహన్ బాబు గారు ఎప్పుడు ఇలాంటి పరిస్థితులు, ఇలాంటి గొడవలు జరగడం కూడా నాకైతే నేను చూసి నాకు తెలియదు. మీకేమైనా తెలుసుంటే ఎట్లున్నాయా? మీకేమైనా తెలుసా? లేదు కదా. మరి ఈనాడు ఇలా జరిగింది అంటే దాని పరిస్థితి ప్రభావం మనం కూడా అర్థం చేసుకోవాలి. ఇవి చూసుకొని ఒకసారి మనం గమనించి మోహన్ బాబు తప్పుపట్టాకంటే కూడా ఆయన ఎందుకు ఆగ్రహం చెందారు, ఎందుకు దాడి చేస్తారంటే మందు కూడా తప్పు ఉందేమో. వాళ్ళ ఫ్యామిలీ విషయంలో గొడవ పడడం, ఎవరైనా మీ ఫ్యామిలీ విషయంలో కూడా లేదా నా ఫ్యామిలీ విషయంలో కూడా ఎవరైనా గొడవ పట్టి నేను ఊరుకుంటానా? ఒక స్వామి దేవుడే కావచ్చు, దేవుడైనా మన పక్క మన వైపు అన్యాయం ఉంటే దేవుడే మనల్ని ఏదైనా చేయగలుగుతాడు. మన వైపు న్యాయం ఉండి వాళ్ళు ఏదైనా ఇది మన వైపు దేవుడైనా సరే ఎవరు మనిషి అన్నవారు దేవుడు వచ్చినా కూడా ఎవరు సహించకండి. అందుకే నాకు చూసినంత వరకు